చివరి వారు కూడా. ఎంజీ రావు గారు, ఇప్పటివరకు 5 యుద్ధాల్లో భారత్ పాకిస్తాన్ని ఓడించింది. ఒకసారి అయితే బంగ్లాదేశ్ని విడదీసి, అంటే దేశాన్ని విడదీసిన పరిస్థితి. అయినా కూడా ఒక పగబట్టిన పాముల పాకిస్తాన్ భారత్లో అల్లకల్లోలను సృష్టించేందుకు, ఉగ్రవాద దాడులు చేసేందుకు, భారత అస్తిత్వాన్ని అస్థిరపరిచేందుకు రకరకాలమైన ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు పాక్ అంతం భారత అస్తిత్వానికి అనివార్యమా అంటే ఏం చెప్తారు? ఒకవేళ 6వ యుద్ధం జరిగితే అదే చివరి యుద్ధమా? ఎస్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది భారత అస్తిత్వానికి పాక్ అంతం అనివార్యం. ఇది మనకి గుణపాఠం చెప్తుంది. చాలా పెద్ద గుణపాఠం అండి, చాలా పెద్ద విషయం. భారతదేశం 1947లో స్వతంత్రం సంపాదించుకున్నప్పటి నుండి తన పునరుజ్జీవన ప్రగతి పదంలో ముందుకెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ గ్రోయింగ్. ఓకే, ఒకప్పుడు దీని పూర్వ వైభవం అంతా పోయింది అనమాట. ఎంతంటే వీటి బ్రిటిష్ వాడు వచ్చేటప్పటికి 1600 సంవత్సరంలో బ్రిటిష్ వాడు వచ్చేటప్పటికి ప్రపంచ జీడిపిలో 30% జీడిపితో ప్రపంచంలో సూపర్ పవర్గా ఉండేది. బ్రిటిష్ వాడు వెళ్ళే నాటికి కడు బేద దేశం అయిపోయింది. నెహ్రూ మాటల్లో చెప్పాలంటే ట్విస్ట్ విత్ డెస్టినీ. కానీ 1947 నుంచి ఎంతో చక్కగా చాకచక్యంగా ఆర్థిక అన్ని ప్రణాళికల్లో ముందుకెళ్తూ ఇప్పుడు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెళ్తాం. కానీ మనం సాధించవలసింది చాలా ఉంది 1947 నాటికి. సో డెవలప్డ్ కంట్రీ అవబోతుంది, అంటే పునరుజ్జీవనం రాబోతుంది, అంటే భారత పూర్వ వైభవం సంతరించుకోబోతుంది. కానీ ఇటు పాకిస్తాన్ అనేది మనకి చాలా చాలా పెద్ద ఆపదగా తయారైపోయింది. అంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనమాట. మనం సర్వైవ్ అవ్వాలంటే పాక్ అంతం అవ్వాలి. ఎందుకంటే పాకిస్తాన్ 1947లో దేశ విభజన తర్వాత ఏర్పడింది మతతత్వం మీద, ద్విజాతి సిద్ధాంతం, మహమ్మద్ అలీ ప్రబోధించిన ద్విజాతి సిద్ధాంతం. వాళ్ళు ఎంతసేపు ఇండియా అంటే పగ, ఇండియాని సర్వనాశనం చేయడానికే పాకిస్తాన్ పుట్టించాడు కూడా బ్రిటిష్ వాడు. ఈ విషయం మనకు తెలుసు, డివైడ్ అండ్ రూల్లో భాగంగా వచ్చింది. సో మహమ్మద్ అలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతం చాలా చాలా డేంజరు. అందుకనే పాకిస్తాన్ ఎప్పుడూ కూడా ఆర్మీ పాలనలో ఉంటుంది. ఎందుకంటే భారత వ్యతిరేకత పగతోనే రగిలిపోతూ ఉంటుంది. కానీ అందుకనే ఒక దేశంగా ఉండదు, అది ఒక రోగ్ నేషను, అది ఒక ఫెయిల్డ్ స్టేట్. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా ఫెయిల్ అయిపోయింది. కానీ అణ్వస్త్ర దేశం. ఈరోజు భారతదేశం తన పూర్తి శక్తి సామర్థ్యాలకు అనుకూలంగా ప్రపంచ పవర్స్ మధ్యలో ఉండవలసిన స్థానం ఇది. ఒక రష్యాతోనూ, చైనాతోనూ, అమెరికాతోనూ, యూరోపియన్ యూనియన్తోనూ, జపాన్ లాంటి దేశాలతో పూర్తిగా పోటీ పడగలిగినంత పూర్తి శక్తి సామర్థ్యాలు ఉన్న భారతదేశానికి ప్రపంచంలో రావాల్సిన కీర్తి రావడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ అండి. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను. భారతదేశం ఎంతసేపు ఇప్పుడు అమెరికా మాట్లాడింది అనుకో, ట్రంప్ ఏం చేస్తాడు? పాకిస్తాన్ కార్డు ఉపయోగిస్తాడు. అసిమ్ మున్నీర్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో సెప్టెంబర్ 26, 29 దాకా మనకు ఒకటి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరిగింది. అక్కడ ఒక పాకిస్తాన్ ప్రధాని వచ్చి భారత్ మీద కారాలు మిరియాలు నూరితే, ఎడ్గాను కారాలు మిరియాలు నూరితే, ఇండియా ప్రపంచ విషయాలు మాట్లాడవలసిన ఒక శక్తివంతమైన దేశం భారత విదేశాంగ మంత్రి అక్కడ పాకిస్తాన్ కోసం మాట్లాడవలసి వచ్చింది. సో మనం అంటే ఏంటి, దక్షిణ ఆసియా, సౌత్ ఏషియా పరిధిలోనే భారతదేశాన్ని అలా కట్టి పెట్టేశారన్నమాట పాకిస్తాన్ అక్కడ తయారు చేసి. చైనా కూడా ఏం చేస్తుంది, పాకిస్తాన్ ట్రంప్ కార్డు ఉపయోగించి భారతదేశాన్ని సౌత్ ఏషియా దాటనివ్వడం లేదు. పాకిస్తాన్కి దాన్ని అణ్వస్త్ర దేశం చేసింది. ఏది, చైనా పాక్ని అణ్వస్త్ర దేశం చేసింది. చైనా భారత్ని ఇక్కడే పెట్టి ఉంచుతుంది. అదేవిధంగా అమెరికా కోల్డ్ వార్ టైం ప్రత్యేక యుద్ధ సమయంలో తర్వాత ఇప్పుడు ట్రంప్ పాకిస్తాన్ని ఒక కార్డుగా ఉపయోగించి, ఒక శత్రువుగా ఉపయోగించి ఇండియాని అక్కడ నుంచి దాటడంలో బేరసారాలు ఉపయోగిస్తారు. చూసారు, ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశానికి ఉన్న ఇటు పాకిస్తాన్తోనే మనం కొట్టుకుంటున్నాం. పాకిస్తాన్తో హైపనైజేషన్ అంటారన్నమాట. ఈ హైపనైజేషన్లో సౌత్ ఏషియా దాటి మనం ప్రవర్తించాలి. అంటే పాకిస్తాన్ అంత డేంజర్. ఈరోజు ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్ అండి. ఎవ్వరూ దీన్ని ఆపలేరు. కాలచక్రంలో ఇది సూపర్ పవర్ అవ్వి తీరాల్సింది, అవుతుంది కూడా. దానికి జనాభా అనేది, డెమోక్రసీ అనేది, డైవర్సిటీ వైవిధ్యం అనేది, న్యాచురల్స్ ఈ రీసోర్సెస్ అనేవి, అది సూపర్ పవర్ అయిపోతుంది. చైనాని, అమెరికాని మనం అధిగమించేస్తున్నాం. కానీ పాకిస్తాన్ అనేది ఒక గుదిబండ, చాలా దారుణమైన ఒక ముళ్ళ కంపల తయారైందనమాట. దీని అంతం అనివార్యం. అప్పుడే మన అస్తిత్వం నిలుపుకోగలుగుతాం. ఎందుకంటే పాకిస్తాన్ భారత్లు 1947లో ఏర్పడిన తర్వాత 5 యుద్ధాలు చేశాయి. చూడండి, 1947 యుద్ధంలో మనం ఓడించాం. తర్వాత 1965 యుద్ధంలో లాహోర్ దాకా వెళ్ళి లాల్ బహదూర్ శాస్త్రి చేతిలో ఓడగొట్టాం దాన్ని, అయూబ్ ఖాన్ వాళ్ళు ఉన్నప్పుడు. తర్వాత 1971లో ఇందిరా పాకిస్తాన్ ఓడించడమే కాదు, బంగ్లాదేశ్ 2 ముక్కలు చేసేసింది కూడా. ఏది, పాకిస్తాన్. అయినా పాకిస్తాన్ తను రగులుకోవడం, విష సర్పాన్ని విసరడం మానలే.
మళ్ళీ 1990 వాజ్పేయి టైంలో 1999లో కార్గిల్ యుద్ధం చేశాం. అయినా అది యుద్ధం మనం కాంక్ష రగులుతూనే ఉంటుంది. తర్వాత 2025లో యుద్ధం జరిగింది. తర్వాత అంతకుముందు బాలాకోటు, ఈ యూరి ఎయిర్ స్ట్రైక్ చేశాం. అంటే ఎన్నిసార్లు దాన్ని ఓడించినా, ఒక పృథ్వీరాజ్ చౌహాన్ గోరి యుద్ధం 13 సార్లు ఓడినా వాడు మళ్ళీ వచ్చినట్టు పాకిస్తాన్ వస్తూనే ఉంది. పాకిస్తాన్ ఉన్నంత వరకే భారతదేశ నాశనాన్నే కోరుకుంటుంది. ఇప్పుడు అది అణ్వస్త్ర దేశం, టెర్రరిస్తాన్, ప్రపంచానికే దారుణమైన పరిస్థితి. అక్కడ టెర్రరిస్టం, ఇట్స్ హోమ్ ఆఫ్ ది టెర్రరిజం. కాబట్టి శత్రుశేషాన్ని మిగల్చకూడదని చెప్తారు. భారతదేశం ఇంత చాకచక్యంగా, దౌత్యపరంగా, మిలిటరీ పరంగా సూపర్ పవర్ అవుతూ ఉంటే ఆర్థికంగా, అటు పాకిస్తాన్ పక్కన పెట్టుకుని, పక్కలో బల్లెం పెట్టుకుని మనం ఎలా ఉండగలుగుతాం? అది విష నాగు అండి. సో వెనోమస్ స్నేక్ అది. సో దాని అంతం అనివార్యం. ఇప్పుడు భారతదేశానికి చాలా పెద్ద గుణపాఠం. నిన్నగాక మొన్న మే 10వ తారీఖు లోపు 4 రోజుల యుద్ధంలో దాన్ని మోకాళ్ళ మీద నిలబెట్టాం. అందులో తిరగలేదు. ప్రపంచం అంతా ఒప్పుకుంది. వార్ఫేర్, ఇండియా యుద్ధ తంత్రాన్ని చూసి ఆశ్చర్యపోయింది. మరి 4 రోజుల యుద్ధాన్ని 4 రోజులు ముగిస్తే కేవలం మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ మేము ఇండియాను ఒడిదిచ్చేస్తామని మొదలెట్టారు. అటు చైనాతోనూ, ఇటు అమెరికా ట్రంప్తోనూ వాళ్ళు మళ్ళీ దౌత్యాలు నేర్పేసి మళ్ళీ యుద్ధానికి ప్రిపేర్ అయిపోతున్నారు. టెర్రరిస్టులు మళ్ళీ యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నారు. మళ్ళీ టెర్రరిస్ట్ స్ట్రైక్కి. మళ్ళీ ఎంతకాలం అండి ఇది భారతదేశం పాకిస్తాన్ భరించడం? ఇప్పటికి 80 సంవత్సరాల నుంచి భరిస్తున్నాం. కాబట్టి పాక్ అంతమే భారత అస్తిత్వానికి అనివార్యం. అప్పుడే సూపర్ పవర్ పాలిటిక్స్, ఇటు చైనా, అమెరికా లాంటి సూపర్ పవర్ పాలిటిక్స్ ఇక్కడ పాకిస్తాన్ అడ్డాగా పెట్టుకుని భారత వ్యతిరేకతను క్రియేట్ చేయలేరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది బిగ్గెస్ట్ లెసన్ ఫర్ ఇండియా. ఇండియా ఎట్టి పరిస్థితుల్లో ఇంకా పాకిస్తాన్ అంతం చేయాల్సిందే. మన ఆర్మీ చీఫ్ మోడీ, రాజ్నాథ్ సింగ్ అన్నట్టు పాకిస్తాన్ మ్యాప్లో ఉండకూడదు. ఎప్పుడు అదే 6వ యుద్ధం జరగబోయేది. 6వ యుద్ధం ఇది అనివార్యం. నా ఎక్స్పెక్టేషన్ చెప్తున్నా, భారత పాకుల మధ్య ఇంకో యుద్ధం అనివార్యం. ఇట్ ఈస్ కమింగ్ సూన్. త్వరలోనే ఈ యుద్ధం అనేది, 6వ యుద్ధం అనేది ఆఖరి యుద్ధం అవ్వాలి. పాకిస్తాన్ అంతం అవ్వాలి. భారత అస్తిత్వానికి తిరుగులేని, ఇటు చైనా, అమెరికాలతో పోటీపడి ప్రపంచంలో మన ఉనికిని చాటుకుంటే, ఇటు పాకిస్తాన్ లేనప్పుడే చాటుకో